వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయం అందరికీ తెలిసిందే. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ చరణం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంటే బాలుడు క్రమంగా ఎదుగుతూ ఉంటాడు. 2 సంవత్సరాల పాటు బెన్నీ, రోషన్, అబ్రహాం తనని దేవుడు సాకుతూ వచ్చాడు. గత 2 సంవత్సరాలు తన కంటికి రెప్పవలే ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. అంతకుముందు విరజకు కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టినప్పుడు ప్రతి విషయంలో కూడా ఎప్పుడు వేదనే వేదనే వేదనే. ఆమె జీవితంలో ఆమె దుఃఖాన్ని ఎవరు కూడా తీసివేయలేకుండా ఉంది. కానీ దేవుడు తీసివేయగలడు అన్న సత్యాన్ని దేవుడు చూపిస్తూ ఆమె జీవితంలో ఒక నవ్వును పుట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేటగా తన నవ్వగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రోజున మనం చదువుతున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. క్రమంగా అదే చేస్తున్నారు వాళ్ళు. దేవుని పరిచయం చేస్తున్నారు. ఆ బిడ్డకు దేవుని బాటలో నడిపిస్తున్నారు. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటుందంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. అంటే తల్లిదండ్రులకు ఈ మాట చెబుతున్నాడు. చిన్న బిడ్డకు ప్రశాంతి చెప్పినట్లుగా ఏం చెప్పినా అర్థం కాదు ఆ బాలునికి. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళకే చెప్పాలి. బర్త్డే సందర్భంగా చెప్పాల్సినవి వాళ్ళ తల్లిదండ్రులకే కదండి. తల్లిదండ్రులకే చెప్పాలి. కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దాని పూర్వపురాలు ఏంటో నువ్వు గ్రహించగలిగి అది రూఢి అని నమ్మిన తర్వాత ఆ సత్యాన్ని కొనసాగిస్తూ నిలకడగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. లేఖనం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము వర్ధిల్లుతున్నాడట. గత 2 సంవత్సరాలు బెన్ని ఎంతగా వర్ధిల్లాడంటే మామూలుగా కాదు. మన లైన్లో వెళ్ళేటువంటి ప్రతి బస్సుకు కానీ లారీకి కానీ దేనికైనా అడ్డు వచ్చే స్థితిలో బెన్నీ ఉన్నాడు. ఎందుకంటే తనకి ఒక ధైర్యం, వాళ్ళ అమ్మ ఉందని, వాళ్ళ నాన్నున్నాడని. ఏ పరిస్థితిలోనూ కూడా ఏ ప్రమాదం తనకు జరుగుతుందనే అనుమానమే లేదు తనకి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లి దెబ్బ తగలనిస్తుందా? తగలనిద్దు. తండ్రి దెబ్బ తగలనివాడు. కానీ బెన్నీ దేవుని చేత కాపాడబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులుగా వారు కాదు కానీ దేవుడే కాపుదల అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఆ కాపుదల ఎలాగుందంటే ఈ రోజున ఒక సంపూర్ణమైనటువంటి వర్తమానం మీ కొరకు దేవుడు భద్రపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండములోంచి 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ముందుగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనడానికి వారి అక్క దూరముగా ఉండెను. బెన్నికి ఒక అక్క ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఏమి సంభవించినో దూరముగా నిలుచుని చూడడానికి ఒక అక్క ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కునవారు అందరూ ధన్యులే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మా నాన్నగారికి ఒక అక్క ఉండేది, సుగుణమ్మ గారు. ఆమెకి ఏమైనా పర్లేదు కానీ తమ్ముళ్ళకి అవ్వనికుండా చూసుకునేది. అది మేము చూసినటువంటి రూఢిగా నమ్ముతున్నటువంటి విషయం. అది తనకేమైనా కానీ ఏ ఆపదన్నా తన మీదకి రాని, కానీ తమ్ముళ్ళు కాపాడబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. దావీదు గారికి ఒక అక్క ఉండేది, సెరూయ. సెరూయ తన మేనల్లులు ఎవరైతే ఉన్నారో వారిని తన తమ్మునికి, సోదరునికి ఏమీ కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ బిడ్డలను పెంచుతూ వచ్చింది. వారికి ఏ ప్రమాదమైనా ముందు మేనల్లులకు తగలాలి, తర్వాతే దావీదు మీదకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా ఇక్కడ ఏం పేరు, మిరియాము. చదవండి 4వ వచనం, మళ్ళీ చదవండి. వారికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వారిని అక్క, ఎవరు అక్క? మిరియాం. ఇక్కడ ఎవరు అక్క? అమ్మ అబి. దేవునికి మహిమ కలుగును గాక. అబి అక్కగా జన్మించడం ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఆమేన్. అక్క ఏమైపోతుందో అనుకున్నారు, కానీ తమ్ముడిని కాపాడే స్థితిలో దేవుడు ఎదిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడి క్షేమాలు చూసుకునే విధంగా అక్కను ఉంచాడు. అక్క కాపాడబడమే కాదు కానీ తమ్ముని కూడా కాపాడబడేటువంటి స్థాయికి అక్క వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి నుంచి చదువుదాం. లేవి వంశస్థుడు అప్పుడు వెళ్ళి చేసుకొనెను, కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచిన. ఎందుకు దాయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ సమయంలో ఆ వయసులో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా చంపేసే కార్యక్రమం జరుగుతుంది. మగవాళ్ళని ఎవరిని కూడా బ్రతకనివ్వటం లేదు. మగవాళ్ళని ఎవరిని బ్రతకనివ్వటం లేదు. స్త్రీలే బతకాలి, మగపిల్లలు బతకడానికి వీల్లేదు. చావు దాపరించింది. ఆ సమయంలో అక్క పాత్ర ఇక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 నెలలు దాచింది, ఇంకా దాయలేకపోయింది. తల్లి కన్నది, కానీ ఆ బిడ్డను పెంచడం ప్రారంభించింది. 3 నెలలు మాత్రమే కాపాడగలిగింది. ఆ తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తయారు చేయించి దానికి మన్నును కీలును పూసి, జిగటక మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పడుకోబెట్టి ఏటి ఒడ్డును వదిలేశారు. ఎవరిని? మోషేని. ఆ బాలుడు ఎవరంటే ఆ చిన్నవాడు 3 నెలల బాలుడు మోషే. మోషేను వదిలేశారు జమ్ముపెట్టులో. ఇంకా కాపాడలేక, తల్లిగా కాపాడేటువంటి స్థాయి ఆమెకు లేదు. బిడ్డ కాపాడబడాలి. కానీ ఆ సమయంలో ఎవరు కేర్ తీసుకున్నారంటే అక్క
మిరియాము కేర్ తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా గొప్ప విషయం. ఈ రోజున ఈ వర్తమానం చెప్పడానికి నన్ను పురుకొల్పిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళ జీవితం అలాగే ఉంది. అప్పుడు మరణించబోయే స్థాయి నుంచి మహానాయకుడిగా ఎదిగింపగలిగాడు. ఎవరు? మోషే. మహానాయకుడయ్యాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటువంటి సాధనంగా మారాడు. ఇశ్రాయేలు జనాంగం అంతటినీ కూడా ఐగుప్తు పట్టణం నుంచి కానాను దేశానికి నడిపించేటువంటి గొప్ప నాయకుడు మోషే. ఆ నాయకుడే మనం చదివిన కథలో ఉన్నటువంటి ఆ బాలుడు. ఆ బాలుడు ఎక్కడికి చేరాడంటే, దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? ఆ బాలుణ్ణి వదిలేశారు నీటిలో. ఆ అక్క మాత్రం తనను కనిపెట్టుకునే ఉందట. 4వ వచనంలో ఉంటుంది కదా, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉంది. వారక్క కనిపెట్టుకుని ఉంటుంది. తల్లి రాలేదు. చిన్న పిల్ల, ఆ పిల్ల కూడా చిన్న పిల్లగా ఉన్నటువంటి ఆ బాలిక తమ్ముడు క్షేమాన్ని గమనిస్తుంది. ఏటిలో వదిలేశారు 3 నెలల బాబుని. ఏటిలో వెళుతూ కొట్టుకుపోతున్నాడు. అప్పుడు ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచింది. పనికెత్తెను ఒకని పంపి దాన్ని తెప్పించి ఆ పిల్లవాణ్ణి చూచారు. ఆ పిల్లవాణ్ణి చూచింది. ఆమె ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అనెను. అప్పుడు వాని అక్క పరిగెత్తుకుని వచ్చింది. అక్క చిన్నపిల్ల పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి ఫరో కుమార్తె అంటుంది, అమ్మా, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి నేను వెళ్ళి ఎవరైనా హెబ్రీ స్త్రీలలో ఒకరిని తీసుకుని రానా? ఆమెకు పాలివ్వడానికి వేరొకరిని తీసుకొస్తాను. వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దేవుని ప్రణాళిక. ఆ బిడ్డ కాపాడబడడానికి బయట ఉంటే చంపేస్తారు. ఫరో కుమార్తె దగ్గర పెరగడానికి దేవుడు నిర్ణయించాడు. ఆమె చావును, ఆ బిడ్డను చావును దేవుడు చూశాడు. దేవుడు సంరక్షించాడు. దేవుడు కాపుదల అనుగ్రహించాడు. బెన్నికి దేవుని కాపుదల మెండుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి కారణంగా? అక్క మిరియాము కారణంగా. దేవునికి మహిమ కలుగునుగాక. మిరియాము ఆ తమ్ముడిని కాపాడుతూ వచ్చింది. ఆ మిరియాము ప్లాన్ చూడండి. ఆమెను ఏట్లో వదిలేసింది తల్లి. ఏట్లో వదిలేసిన తర్వాత కనిపెట్టుకుని ఉందంట. ఆమె ఉన్నటువంటి సమయంలో ఆ పెట్టి ఎక్కడికి వెళ్ళిందో ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె తెరిచింది. దాన్ని చూస్తే ఏడుస్తూ ఉంటుండగా ఈమె హెబ్రీ కుమారుడు, ఎవరైనా ఈ పిల్లను పెంచడానికి ఎవరైనా తీసుకురండి అని చెప్పగానే, అమ్మా, మా ఊర్లో ఒక ఆమె ఉంది, నేను తీసుకొస్తాను అని చెప్పి ఆ తల్లినే తీసుకొచ్చి అప్పగించింది. ఆ తల్లికి అప్పగించాడు. మళ్ళీ మరణం పొందవలసినటువంటి కుమారుడు మళ్ళీ తల్లి ఒడిలోనే పెరుగుతున్నాడు. దేవుని ఉద్దేశం ఉంటే, దేవుని కాపుదలలో ఉంటే ఎవరైనా సరే కాపాడబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవమ్మా. చిన్నది వెళ్ళి బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి, నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తాను. అబ్బా, వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళే బతకడానికి కష్టం కదా, కానీ ఆ బిడ్డను పెంచడానికి రాజుగారి కూతురు
ఆమెకు డబ్బులు ఇస్తానంది. ఈమె ఖర్చు, ఈ బిడ్డకు ఖర్చు ఎంత అవుతుందో నేను భరిస్తాను, మీరు పెంచండి. పెద్దవాడైన తర్వాత ఆమె యొద్దకు తీసుకుని వచ్చి రాజకుమారుడిగా పెరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి ప్రజలను, ఇశ్రాయేలును విడిపించడానికి ద గ్రేట్ మ్యాన్ ఎవరంటే మోషే ఉపనాయకుడయ్యాడు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుని కాపుదల ఉంటే ఏ మరణం నీకు ఏమీ చేయలేదు, ఏ పరిస్థితులు నిన్ను ఏమీ చేయలేవు. దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. తన కౌగిట నిన్ను భద్రపరుస్తాడు. దేవుని దృష్టిలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయన కాపుదల ఉంటుంది. మీరు మీకు మీరుగా కాపాడుకుందాం అనుకుంటారేమో, కాదు కాదు. మీరేమి చేస్తారంటే దేవునికి సమర్పించండి. దేవా, ఈ బిడ్డను నువ్వు కాపాడు, ఈ బిడ్డను నువ్వు కాపాడు. నేను పెంచలేను, నేను ఈ బిడ్డను సాకలేను, కనుక నువ్వే ఈ బిడ్డను సాకే దేవుడవు, సంరక్షించే దేవుడవు, కాపుదల అనుగ్రహించే దేవుడవు. నీ చేతులకు ఈ బిడ్డను అప్పగించుతున్నానని చెప్పి ఆ బిడ్డను ఈ సమయంలో దేవునికి అప్పగించాల్సినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలు ఎందులో భద్రపరచడానికి, దేవునిలో భద్రంగా ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. దేవుని కాపుదల ఆ బిడ్డకు మెండుగా దేవుడు అనుగ్రహించును గాక.